బాలీవుడ్ నటి మరియు ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా, పంజాబ్ జట్టు సహ డైరెక్టర్లు మోహిత్ బర్మాన్ మరియు నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు దాఖలు చేశారు. కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రీతి జింటా, మోహిత్ బర్మాన్ మరియు నెస్ వాడియా డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్లోని పంజాబ్ కింగ్స్ జట్టు ఈ కంపెనీదే. అయితే ఏప్రిల్ 21న జరిగిన జనరల్ మీటింగ్ చట్ట విరుద్ధమని ప్రీతి జింటా ఆరోపిస్తూ కోర్టు మెట్లెక్కారు. గత నెలలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మునీష్ ఖన్నాను డైరెక్టర్గా నియమించారు. అయితే దీనిని ప్రీతి జింటా మరియు మరో డైరెక్టర్ కరుణ్ పాల్ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశ చట్టబద్ధతను ప్రీతి జింటా కోర్టులో సవాల్ చేశారు. కంపెనీ చట్టం 2013 ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సమావేశాన్ని నిర్వహించారని పిటిషన్లో పేర్కొన్నారు. నెస్ వాడియా మద్దతు మోహిత్ బర్మాన్ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆరోపించారు. తాను మరియు కరుణ్ పాల్ సమావేశానికి హాజరైనప్పటికీ సమావేశం చట్టబద్ధత చెల్లదని ప్రకటించాలని కోరుతూ ప్రీతి జింటా కోర్టు మెట్లెక్కారు. కంపెనీ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని మరియు మునీష్ ఖన్నాను డైరెక్టర్గా గుర్తించకుండా నిషేధించాలని ఆమె కోర్టును కోరారు. అలాగే తాను మరియు కరుణ్ పాల్ హాజరు లేకుండా భవిష్యత్తులో ఎటువంటి బోర్డు లేదా జనరల్ సమావేశాలు నిర్వహించకుండా నిషేధించాలని మరియు వివాదం పరిష్కారం కాకముందే ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా ఆపాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్లు మోహిత్ బర్మా 48%, నెస్ వాడియా 23%, ప్రీతి జింటా 23% వాటాలను కలిగి ఉన్నారు. ఈ సంస్థ 2008 నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ నిర్వహిస్తోంది. గతంలో కూడా సంస్థలో నియంత్రణ మరియు వాటాలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. వివాదాలు కొనసాగుతున్న ప్రీతి జింటా మాత్రం పంజాబ్ మ్యాచ్లకు హాజరవుతున్నారు. అలాగే ప్లేయర్లకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.